నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్టలో కాల్పులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజు గురువారం ఉదయం కూడా కాల్పులు జరిగాయని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ మందు పాత్ర పేయడం వల్ల కూడా మనకు సంబంధించినటువంటి పోలీసులు కూడా మృతి చెందినట్లుగానైతే మనకు వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ పై అధికారిక ప్రకటన వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్. తాజా ఎన్కౌంటర్ లో 22 మంది చనిపోయినట్లు సమాచారం. మావోయిస్టుల లొంగుబాటు కూడా జరిగింది. ఇది ములుగు జిల్లా శబరిశివర్ యొక్క అధ్యయనంలో జరిగినట్లుగా మనకు అర్థమవుతోంది. ఆల్రెడీ అంటే మావోయిస్టులకు సంబంధించి అదేవిధంగా మన బెటాలియన్ అదేవిధంగా ఈ అధికారుల గురించి అయితే ఒక కాల్పులు జరుగుతుంది. అందులో భాగంగా మావోయిస్టులు లొంగుబాటు అయినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళంతా కూడా మావోయిస్టులను కూడా ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ ఆయన కూడా వాళ్ళు అంటే లొంగిపోయినట్లుగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక వార్త కూడా వచ్చింది. అది ఇప్పుడు కొంచెం ఒక రకంగా ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 10 మంది మావోయిస్టుల మృతి, ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ పై కీలక ప్రకటన. తాజాగా ఎన్కౌంటర్ లో 22 మంది చనిపోయినట్లయితే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి బస్తర్ కి సంబంధించి ఐజీ ఎవరైతే ఉన్నారో సుందర్ రాజ్ వివరాలు వెల్లడించిండ్రు. 16 రోజులుగా అయితే కూంబింగ్ జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఒక రకంగా ఇది అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది కర్రెగుట్టకు సంబంధించి. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక వార్త మనకైతే ఒకటి మనకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా చాలా మటుకు ఈ యొక్క యుద్ధ వాతావరణం అయితే తలపించినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే అందిన సమాచారం మేరకైతే మనము ఈ వార్త చేస్తున్నాం. ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతంలో కూడా మావోయిస్టులు పెట్టిన మందు పాత్ర పేయడంతో కూడా ఇటు 3 పోలీసులు కూడా దుర్మరణం పాలైనట్లుగానైతే మనకైతే తెలుస్తా ఉంది. ఆ యొక్క మందు పాత్ర పేయడంతో ఆ పోలీసులంతా కూడా స్పాట్ లో చనిపోయిన పరిస్థితి. ఇక ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలం సరిహద్దులో ఉన్నటువంటి చెల్లిమల అటవీ ప్రాంతంలో ఈ యొక్క మందు పాత్రను కూడా పోలీసులు మావోయిస్టులు పాతిపట్టడం వల్ల కూడా ఒకసారిగా బ్లాస్ట్ అవడంతో అక్కడ ఉన్నటువంటి 3 పోలీసులు దుర్మరణం పడినట్లుగా తెలుస్తా ఉంది. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో 17 రోజుల నుంచి ఏకధాటిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. పెద్ద తలకాయలను టార్గెట్ చేస్తారు పోలీసులు. అంటే మొత్తానికి అంటే సుమారుగా 200 మందు పాత్రలను కూడా పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. దాన్ని పోలీసులు కూడా నిర్వహణ చేస్తారు. కానీ ఇది ఒక మందు పాత్రలను ఇది ఒకసారిగా బ్లాస్ట్ అవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి కూంబింగ్ చేస్తున్నటువంటి పోలీసులు దుర్మరణం పారారు. గురువారం ఉదయమే ఈ మందు పాత్ర పేలినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో భాగంగా గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా కర్రెగుట్ట పరిసర ప్రాంతంలో మావోయిస్టులు మరిచిన మందు పాత్రలు ఐఏడీలు పేలిన విషయం తెలిసిందే. ఇక చెల్లిమేల మందు పాత్ర పేలుడు ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. దీనికన్నా ముందే మేము మందు పాత్రలు పెట్టాం, మీరు రావద్దు అని కూడా మావోయిస్టులు కూడా లేఖలు కూడా పెట్టడం జరిగింది. బహిర్గతంగా రకంగా ప్రచారం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కూంబింగ్ లో నిజంగా పోలీసులు దుర్మరణమయ్యారు. నిజంగా ఇది చాలా బాధాకరం. నిజంగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కర్రెగుట్టలో ఒక పోరాటంలో నిజంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమే. సో మొత్తానికి అయితే కర్రెగుట్టలో ఇది వాతావరణం అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క కాల్పుల యుద్ధం జరగబోతుంది, ఇంకా వేచి చూడాల్సిందే. సో చూస్తున్నాం ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.